అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. ఆగో, తెలివైన దానివే. నీ చేత నేను తాగించాలనుకున్న జ్యూస్ గ్లాసులను మార్చేసి నన్నే బురుడీ కొట్టిస్తావా? నీ ఫ్రెండ్ని మోసం చేసి ఆ డబ్బుతో ఎస్కేప్ అవ్వాలని నువ్వు చూడలేదా? అందుకే దెబ్బకి దెబ్బ. ఆ డబ్బు కోసం నా ఫ్రెండ్నే దెబ్బ కొట్టాను. అలాంటిది నిన్నెలా వదిలిపెడతాను అనుకున్నావు? నా నుంచి ఇప్పుడు నిన్నెవరూ కాపాడలేరు. సార్, ఇల్లు వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళండి. మర్యాదగా డబ్బు వదిలేసి వెళ్ళిపో. వెళ్ళను. నేనిక్కడి నుంచి వెళ్తే ఈ డబ్బుతోనే వెళ్తాను. ఏ ఆగో, యష్, ఓహో నువ్వు కూడా వచ్చావా? ఇద్దరిని జాయింట్గా వేసేసి ఈ డబ్బుతో వెళ్ళిపోతాను. యష్, నేను మధు రూమ్ లో దాచిన డబ్బుని వీడే కొట్టేశాడు. యష్, 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 యష్. సింధు, పద పద పద, ఎక్కు. యష్, నువ్వు డ్రైవ్ చేయలేవు. నేను డ్రైవ్ చేస్తాను, మనకు టైం లేదు, ఎక్కు. యష్, ఇంకో 1 అవర్ మాత్రమే టైం ఉంది. నేను కాపాడుకోవాలి. మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. యష్, త్వరగా పోని. లేదు సింధు, మనం వెళ్ళాల్సింది హాస్పిటల్కి కాదు, పోలీస్ స్టేషన్కి. ముందు ఈ డబ్బులు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి జరిగిన విషయం వాళ్ళకి చెప్తే మా వదిన ఆ మారుతిరావుల సంగతి వాళ్లే చూసుకుంటారు. అయ్యో యష్, అత్తయ్య మావయ్య చేసి వాళ్ళ చేతుల్లో బందీగా ఉన్నారు. ముందు వాళ్ళని విడిపించుకోవాలి. మన వాళ్ళని కాపాడుకోవడం కోసం ఈ డబ్బులు వాళ్ళకి ఇస్తే మనల్ని నమ్ముకున్న 100 కుటుంబాలు అన్యాయం అయిపోతాయి సింధు. వాళ్ళకి న్యాయం జరగాలి. నా మాట విను యష్, ముందు మన హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం. నా ప్రాణం పోయినా పర్లేదు సింధు, జనాలు నా మీద పెట్టుకున్న నమ్మకం బతకాలి. అయ్యో అది కాదు యష్. ప్లీజ్ సింధు, ఇంకేం మాట్లాడకు. డబ్బు వాళ్ళకి అందజేయాలి. యష్, 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 జాగ్రత్త యష్. యష్, యష్, జాగ్రత్త యష్. యష్, జాగ్రత్త.
యష్ 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 లే యష్ లే యష్ హలో డాక్టర్, నేను సింధుని మాట్లాడుతున్నాను. మా హస్బెండ్కి చాలా సీరియస్గా ఉంది డాక్టర్. ఆయన అన్కాన్షియస్ అయిపోయారు. నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేయండి డాక్టర్. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. యష్, దేవుడా నువ్వే కాపాడాలి తండ్రి. దేవా పోయిరా. ఏం పోయాలి? అర్థమైంది. మళ్ళేంటి? ఆహా, ఎలా ఉందిరా? కుక్క మూత పెట్టి తాగుతున్నట్టుంది. భలే వెరైటీగా ఉంది గురువుగారు. ఇది సత్తుబొచ్చ కాదురా, నా పగని గుర్తు చేసే జ్ఞాపకం. ఏంటి మావయ్య మీరు ఇంత రిలాక్స్గా మందు తాగుతున్నారు? టైం అయిపోతుంది. ఆ సింధు ఇంకా డబ్బు తీసుకురాలేదు. ఎందుకు మధు టెన్షన్ పడుతున్నావో? సింధు కుటుంబం మొత్తం మన అండర్లోనే ఉంది కదా, ఎక్కడికి పోతుంది? సచ్చినట్టు డబ్బు తీసుకుని ఇక్కడికే వస్తుంది. నీ అత్తామామలకి నా రీఎంట్రీ చూపించలేదు కదూ, ఇప్పుడు చూపిస్తాను. రేయ్, వెళ్ళాలని తీసుకురండిరా. అలాగే అన్నా. యష్ 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 లే యష్ యష్. ఏం కాదు యష్. డాక్టర్ గారు వస్తున్నారు, కొంచెం సేపు ఓపిక పట్టు యష్. యష్ యష్. వదలండి. స్వాగతం దమయంతి, స్వాగతం చంద్ర, సుస్వాగతం.